చిత్రం హాయ్ భళారే విచిత్రం. చిత్రం చిత్రం భళారే విచిత్రం చలనచిత్ర చరిత్రలోనే ఒక అద్భుతం. ఆనవాయితీగా వచ్చేటువంటి నాయకుల యుగల గీతాన్ని చెరిపేసే ప్రతి నాయకుడికి యుగల గీతాన్ని చేర్చిన ఘనత నందమూరి తారకరాముడికే చెల్లింది. పెండ్యాల నాగేశ్వరరావు గారు స్వరపరచగా డాక్టర్ సినారే గారు రచించినటువంటి చిత్రం భళారే విచిత్రం ఒక చిత్రగీతమే కాదు, పాటల తోటలో ప్రత్యేకంగా అరవిరిసిన ఆహ్లాదాల గులాబీ ఒక సమ్మోహనాస్త్రమది. సుయోధనుడిని అభిమానధనుడిగా, నాయకత్వ గుణాలున్న ప్రతినాయకుడిగా ప్రేక్షకులు మెప్పించేలా ఆ పాత్రని తీర్చిదిద్ది అందులోకి ఓ పాటను చేర్చి ఆ పాటకు ప్రాణం పోసిన నందమూరి నట విశ్వరూపానికి ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఆ పాటకు పరవశించిపోయారు. ప్రతి నాయకుడికి పాట అనుకున్న వాళ్లను వావ్ అనిపించింది. పాటలోని ప్రతి పదానికి అర్థాన్ని వినిపించింది సినారే కలం. వాయిద్యాల హోరులో వినిపించని పాట కాదు, స్వరాల నేపథ్యంలో జాలువారే గంగా ప్రవాహమది. ప్రతి మాట వినిపిస్తుంది, పల్లవి పులకించిపోతుంది, చరణాలు పరవశించిపోతాయి, భావాలు పురివిప్పిన మయూరాలవుతాయి. అక్షరాలలో కిలికించితాలు, ఎక్కడ ద్వంద్వార్థాలు ధ్వని మాత్రమైనా వినిపించవు. పాట ఎత్తుగడలోనే చిత్రంలోని విచిత్రాన్ని ఆవిష్కరించిన నేపథ్యము అద్భుతం. రాచరికపు జిత్తులతో, రణతంత్రపు టెత్తులతో సతమతమయ్యే మదిలో మదనుడు సందడి చేయుట చిత్రం అని చెప్పడంలో ఎంతటి మహారాజైనా ఎప్పుడో ఏకాంతంలో తన కాంతును స్మరించుట చిత్రం అని చెప్పడంలో వైవాహిక జీవితంలోని మధురోహల గురించి చెప్పిన విధానం ఆ పాటలో ఎన్టీ రామారావు, ప్రభ వీళ్ళిద్దరి నటన, పలికించిన హావభావాలు మహాద్భుతం. దానవీర శూరకర్ణలో నటుడిగా విభిన్న పాత్రలు పోషించడం ఒకెత్తైతే, దర్శకత్వానికి మకుటాయమానం దుర్యోధనుడి యుగల గీతాన్ని పెట్టి చరిత్రని తిరగరాయడమే. కారణ జన్ముడికే ఇది సాధ్యమైంది. 1977లో విడుదలై ఈ చిత్రానికి కర్త కర్మ క్రియ అన్నీ తానైనటువంటి నందమూరి తారకరాముడే, అలాగే నందమూరి హరికృష్ణ, బాలకృష్ణలు సహనటులు. బాక్సాఫీస్ వసూళ్లను పై స్థాయిలోకి తీసుకువెళ్లినటువంటి ఈ చిత్రం నిజంగానే చిత్రం భళారే విచిత్రం అని అనిపించింది. దానవీర శూరకర్ణ బ్యానర్ రామకృష్ణ సినీ స్టూడియోస్. తారాగణం ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ, ప్రభ తదితరులు. ప్రత్యేకతలు 3 పాత్రలు: కర్ణుడు, శ్రీకృష్ణుడు, సుయోధనుడు. ఎన్టీ రామారావు పోషించడమే కాక దర్శకత్వం వహించి అలాగే ప్రతి నాయకుడికి యుగల గీతాన్ని పెట్టడం. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు, ఆచార్య సినారే ఈ పాటలను రచించడం. విడుదలయ్యింది 1977లో. నేటికి 48 సంవత్సరాలు గడిచినా బాక్సాఫీస్లో కాసులు కురిపించినటువంటి బ్లాక్ బస్టర్ చిత్రం అది. అయ్యారే విచిత్రం.